హాయ్ ఫ్రెండ్స్, నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసి అలాగే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత అవి వేసినాక తోటకూర వేసేస్తున్నాను. కందిపప్పు వేసి చేస్తాను నేను తోటకూర ఫ్రై. చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ కారం వేసి తోటకూర ఇప్పుడు మేమైతే ఇలా చేస్తాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే కందిపప్పు ఉడకబెట్టి కందిపప్పు వేస్తాను పైన. అలానే మెత్తగా ఉడికించుకోకూడదు, కందిపప్పు కొంచెం మరమలుగా ఉడికించుకోవాలి. నేను ఇలా కొత్తగా ట్రై చేస్తాను. తోటకూర ఫ్రై ఎప్పుడు ఒకలాగా అయితే తినలేము కదా, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఏదో ఇలా ఉడికించుకోవాలి పొడి పొడి. కానీ పప్పు వేసేయాలి. ఇది మంచిగా కొద్దిసేపు మూత పెడితే మళ్ళీ మగ్గుతుంది. మరి మెత్తగా అయిపోకూడదు. అలా అయితే మనం పప్పు ఆకుకూర తిన్నట్టు ఉంటుంది. ఇలా తింటే ఇలా అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా వీడియోలో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెడదాం. మూత పెడితే మగ్గిపోతుంది మంచిగా. తోటకూర ఫ్రై రెడీ. ఇలా ఉంటే భలే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కారం వేద్దాం. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కల్లుప్పు. ఇది కొంచెం ఊరు పెట్టుకోవాలి. పచ్చి ఎండుమిరపకాయలు ఏం అవసరం లేదు. ఇలా అయితేనే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో బాగుంటుంది. ఇది పక్క పప్పు చారాణంలో పట్టి నంచుకున్న చారాణంలోని రైస్లో పెట్టితే చాలా బాగుంటుంది. నిన్న మా ఇంటికాడ పైప్ లైన్ వేసారు. అక్కడ వేస్తుంటే నల్లా వేస్తుంటే టైల్స్ అన్నీ ఊడిపోయి కింద పడిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వేయాలో. పాపిల్లకి ఏదైనా పని చేస్తుంటే ఒకటి చేస్తే ఇంకోటి బయటపడద్ది. అది నల్లా వేస్తుంటే టైల్స్ అన్నీ ఊడిపోయి వచ్చేసినాయి. ఇది వేసేకి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. తోటకూర ఫ్రై రెడీ. ఎమ్మి ఎమ్మి తోటకూర ఫ్రై. చూస్తారా? టేస్ట్ చేస్తారా? టేస్ట్ అయితే సూపర్ అండి. మనమే టేస్ట్ చేద్దాం కొంచెం. బా, టేస్ట్ అయితే చాలా బాగుంది. రండి దగ్గర రండి, మీరు కూడా చూద్దరు. కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తోటకూర ఫ్రై. మంచి కారం కారంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. బాగుంది కదా? తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. భోజనం చేసేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.